హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో మినరల్ న్యూట్రిషన్ ఈ లెసన్ అంటే ఈ చాప్టర్ సంబంధించి కొన్ని పార్ట్స్ మనం అప్లోడ్ చేయడం జరిగింది. దానికి నెక్స్ట్ వస్తున్నటువంటి పార్ట్ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతుంది అంటే రోల్ ఆఫ్ మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్. అంటే మ్యాక్రో అదే మనకి మైక్రో రెండు న్యూట్రియన్స్ తాలూకు రోల్ ఏంటంటే మనం వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో మీద ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. నెక్స్ట్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూసిన అవసరం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ ఆఫ్ నెట్వర్క్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. నీట్ ఎంసెట్ ఈఏపీ సెట్ పాయింట్ ఆఫ్లో ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కదా 100% యూజ్ అవుతాయి. ఎందుకంటే లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి. చూడండి, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ పెర్ఫార్మ్ సెవరల్ ఫంక్షన్స్. ఇక్కడ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మ్యాక్రో ఎలిమెంట్స్ అవ్వచ్చు, అదే మనకి మైక్రో న్యూట్రియన్స్. మైక్రో రెండు న్యూట్రియన్స్ అయినటువంటి ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏంటంటే చాలా ఫంక్షన్స్ అయితే మాత్రం పెర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. దే పార్టిసిపేట్ ఇన్ వేరియస్ మెటబాలిక్ ప్రాసెస్. సో చాలా వరకు మెటబాలిక్ ప్రాసెస్లో కూడా ఇది చాలా వరకు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అంటే మెటబాలిక్ ప్రాసెస్లోనూ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇన్ ద ప్లాంట్ సెల్ సచ్ యాజ్ పెరింబిలిటీ ఆఫ్ సెల్ మెంబ్రేన్, మెయింటెనెన్స్ ఆఫ్ ఆస్మాటిక్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సెల్ శాప్. ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఆస్మాటిక్ కాన్సన్ట్రేషన్ సెల్ శాప్ అయితే మాత్రం మెయింటైన్ చేయడం కూడా ఎలిమెంట్స్ యూజ్ అవుతాయి. అంటే ఈ మినరల్ ఎలిమెంట్స్ ఎప్పుడైతే యాడ్ అవుతున్నాయో అప్పుడు ఏమవుతుంది, వాటర్ పొటెన్షియల్ చేంజ్ వస్తుంది. ఎప్పుడైతే వాటర్ పొటెన్షియల్ చేంజ్ వస్తుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ సెల్ లోపలికి వాటర్ రావడం కానీ సెల్ లోపల వాటర్ బయటకు వెళ్ళిపోవడం కానీ ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఏమవుతుందంటే ఈ ఆస్మాటిక్ కాన్సన్ట్రేషన్ మెయింటైన్ చేయడానికి కూడా ఎలిమెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. కొన్ని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో కూడా, అంటే ఈవెన్ ఫోటోసింథసిస్ లోను అదేవిధంగా మనకి రెస్పిరేషన్ రెండింటిలో కూడా ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంటుంది. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లో కూడా కొన్ని ఎలిమెంట్స్ అయితే మాత్రం ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ బఫరింగ్ యాక్షన్. సో బఫరింగ్ యాక్షన్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ మినరల్ ఏవైతే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో యాడ్ అవ్వగానే ఏమవుతుందంటే పిహెచ్ అనేది కొంత చేంజ్ అవుతుంది. సో పిహెచ్ ని చేంజ్ చేస్తున్నాయి కాబట్టి ఇదేంటంటే బఫరింగ్ యాక్షన్ లో కూడా ఇవి ఇన్వాల్వ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎంజైమెటిక్ యాక్టివిటీ. సో నెక్స్ట్ ఎంజైమ్ తాలూకు యాక్టివిటీని, సో ఎంజైమ్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా వర్క్ చేయడానికి వాటిని యాక్టివేట్ చేయడానికి కూడా చాలా వరకు ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అయితే యూజ్ అవడం జరుగుతుంది. యాక్టర్స్ మేజర్ కాన్స్టిట్యూట్స్ ఆఫ్ మ్యాక్రో మాలిక్యూల్స్ అండ్ కోఎంజైమ్స్. ఇక్కడ మనకి ఏమవుతుంటే మేజర్ గా కన్స్టిట్యూయెంట్స్ కింద ఉంటాయి దేనికి, మ్యాక్రో మాలిక్యూల్స్, అదే మనకి అంటే కోఎంజైమ్స్. సో ఇది అయితే ఈ ఫంక్షన్స్ ఏవైతే చెప్పుకున్నామో అంటే ఇక్కడ మనకి ఆస్మాటిక్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సెల్ శాప్ అనుకున్నాము, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనుకున్నాము, బఫరింగ్ యాక్షన్ అనుకున్నాము, అండ్ ఎంజైమ్స్ యాక్టివిటీ అనుకున్నాము. సో ఇవన్నీ కూడా ఏ ఎలిమెంట్స్ వీటిలో ఇన్వాల్వ్ అవుతాయి అనేది మనకి కింద ప్రతి ఎలిమెంట్ గురించి కొద్దిగా మనం సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. సో అవి కూడా మనం చూద్దాం. వేరియస్ ఫార్మ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్ ఎలిమెంట్స్ ఆర్ గివెన్ బిలో. సో అవి ఏంటంటే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఇచ్చింది ఏంటంటే నైట్రోజన్ ఇవ్వడం జరిగింది. నైట్రోజన్ వచ్చేసరికి అవుతుంది ఇది ఒక ఎసెన్షియల్ ఎలిమెంట్. సో మనకు ఓవరాల్ గా 17 టైప్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ చెప్పుకున్నాం. సో 17 ఎసెన్షియల్ ఎలిమెంట్ లో కూడా 9 ఎలిమెంట్స్ ని మనం మ్యాక్రో అని, 8 ఎలిమెంట్స్ ని మనం మైక్రో మాలిక్యూల్స్ అని కూడా న్యూట్రియన్స్ అని కూడా చెప్పడం జరిగింది. అయితే 17 లోను కూడా కొన్ని అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఏవే ఫంక్షన్ చేస్తుందని చూద్దాం. ఫస్ట్ నైట్రోజన్ వచ్చేసరికి దిస్ ఈజ్ ద ఎసెన్షియల్ న్యూట్రియంట్ ఎలిమెంట్ రిక్వైర్డ్ బై ప్లాంట్ ఇన్ ద గ్రేటెస్ట్ అమౌంట్. చాలా ఇంపార్టెంట్. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ లో కూడా గ్రేటెస్ట్ అమౌంట్ లో రిక్వైర్మెంట్ అంటే ప్లాంట్ కి రిక్వైర్డ్ ఉన్నటువంటి ఎసెన్షియల్ న్యూట్రియంట్ ఎలిమెంట్స్ ఏంటి అంటే దాన్ని మనం నైట్రోజన్ చెప్తాం. చాలా ఇంపార్టెంట్. అంటే నైట్రోజన్ చాలా ఎక్కువ గ్రేటెస్ట్ అమౌంట్ లో ఈ ప్లాంట్ కి అయితే మాత్రం రిక్వైర్మెంట్ అయితే మాత్రం ఉండడం జరుగుతుంది. ఇది ఫస్ట్. నెక్స్ట్ ఇట్ ఈస్ అబ్జార్బ్డ్ మెయిన్లీ. అంటే ఏ విధంగా నైట్రోజన్ ప్లాంట్ కి అబ్జార్బ్ అవుతుందంటే NO3- through some are also taken up as NO2- or NH4. సో మనకి ఏంటంటే NO3- ఫామ్ లో సరే ప్లాంట్ అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుంది, NO2 ఫామ్ లో కూడా ప్లాంట్ లోపల అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుంది, అలాగే NH4 కూడా ప్లాంట్ లోపలికి అబ్జర్వ్. అంటే నైట్రోజన్ అనేది ఈ 3 ఫార్మ్స్ లో కూడా ప్లాంట్ లోపలికి అనేది వెళ్ళడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ చూడండి. నైట్రోజన్ ఈజ్ రిక్వైర్డ్ బై ఆల్ పార్ట్ ఆఫ్ ప్లాంట్స్. ప్రతి పార్ట్ కి కూడా నైట్రోజన్ రిక్వైర్మెంట్ ఉంటుంది ప్లాంట్ లో. ప్రతి పార్ట్ లో కూడా కంపల్సరీగా నైట్రోజన్ అనేటువంటి ఈ ఎసెన్షియల్ న్యూట్రియల్ ఎలిమెంట్ అయితే మాత్రం రిక్వైర్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ పర్టికులర్లీ ద మెరిస్టమాటిక్ టిష్యూ అండ్ ద మెటబాలికలీ యాక్టివ్ సెల్స్. ఎక్కడైతే మెటబాలికల్లీ యాక్టివ్ సెల్స్ ఉంటాయో అదే మనకంటే మెరిస్టమాటిక్ టిష్యూ అంటే ఎక్కడైతే సెల్ డివిజన్ ఎక్కువగా జరుగుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ రూట్ టిప్ కానీ షూట్ టిప్ లో కానీ బర్డ్స్ ఏవవుతున్నాయి బర్డ్స్ కూడా సో వీటిలో ఎక్కువ అవుతుందంటే మెరిస్టమాటిక్ టిష్యూ ఉంటుంది. ఎందుకంటే అవి కంటిన్యూస్ గా సెల్ డివిజన్ అవుతాయి కాబట్టి. సో సెల్ డివిజన్ అయ్యేటటువంటి మెరిస్టమాటిక్ టిష్యూలోను అలాగే మనకి మెటబాలికల్లీ యాక్టివ్గా ఉన్నటువంటి సెల్స్ వీటిలో కూడా ఏమవుతుంటే కంపల్సరీగా ఈ ఏదైతే నైట్రోజన్ రిక్వైర్మెంట్ అయితే మాత్రం ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. నైట్రోజన్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ కన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్ లోపల
కంపల్సరీగా నైట్రోజన్ కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రోటీన్సే కాదు ఇంకా వచ్చేటువంటి న్యూక్లిక్ యాసిడ్స్, విటమిన్స్ అండ్ హార్మోన్స్ వీటన్నిటిలో కూడా కంపల్సరీగా నైట్రోజన్ ఉంటుంది. కాబట్టి అందుకని ఏం ఇచ్చాడు ఇక్కడ ఫస్ట్ పాయింట్, దిస్ ఈస్ ద ఎసెన్షియల్ న్యూట్రియంట్ ఎలిమెంట్ రిక్వైర్డ్ బై ప్లాంట్స్ ఇన్ ద గ్రేటెస్ట్ అమౌంట్, ఎక్కువ అమౌంట్ లో. ఎందుకంటే హార్మోన్స్ లో నైట్రోజన్ ఉంటుంది, అది మనకంటే ఏదైతే విటమిన్స్ లో ఉంటుంది, న్యూక్లిక్ యాసిడ్ లో ఉంటుంది, ప్రోటీన్స్ లో ఉంటుంది, వీటన్నిటికి. సో వీటన్నిటిలో కంపల్సరీగా నైట్రోజన్ ఉంటుంది. కాబట్టి ఇది గ్రేటెస్ట్ అమౌంట్ లో ప్లాంట్ కి అయితే మాత్రం రిక్వైర్మెంట్ ఉంటుందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకి నైట్రోజన్ సంబంధించింది. సెకండ్ న్యూట్రల్ ఎలిమెంట్ ఏంటో చూద్దాం. సెకండ్ ఏంటో పాస్పరస్ ఇవ్వడం జరిగింది. సో పాస్పరస్ వచ్చేసరికి పాస్పరస్ ఈజ్ ఏ అబ్జార్బ్డ్ బై ద ప్లాంట్ ఫ్రమ్ సాయిల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పాస్పేట్ అయాన్స్. ఈ పాస్పరస్ ఏదైతే ఉందో ఈ పాస్పరస్ ఏమవుతుందంటే ఈ పాస్పేట్ అయాన్స్ ఫామ్ లో ప్లాంట్ లోపలికి, సాయిల్ నుంచి ప్లాంట్ లోపలికి అబ్జార్బ్ అవుతుంది. అంటే మాక్సిమం మినరల్ న్యూట్రియన్స్ అన్ని కూడా సాయిల్ లోపల వాటర్ లో మిక్స్ డిజాల్వ్ అయి ఉంటాయి. ఈ వాటర్ తో పాటు ఏమవుతాయి ప్లాంట్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో ఇది హైడ్రోజన్, ఆక్సిజన్, సో మాక్సిమం కార్బన్ ఇవి తప్ప రిమైనింగ్ అన్ని కూడా త్రూ వాటర్ ద్వారా మనకి ఏమవుతుంది మీదకి వెళ్లాల్సి ఉంటుంది. అంటే డిజాల్వ్ ఫామ్ లో ఏ ఫామ్ లో వెళ్తుంది, పాస్పేట్ అయాన్స్ ఫామ్ లో వెళ్ళడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి, పాస్పరస్ అనేది సాయిల్ నుంచి ప్లాంట్ లోపలికి ఏ ఫామ్ లో వెళ్తుంది, పాస్పేట్ అయాన్స్ ఏదర్ మనకి H2PO4- ఆర్ HPO4-2- ఈ ఫామ్ లో అయితే మాత్రం ప్లాంట్ లోపలికి అబ్జర్వ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం, పాస్పరస్ ఈజ్ ఏ కన్స్టిట్యూయెంట్ ఆఫ్ సెల్ మెంబ్రెన్స్. సో సెల్ మెంబ్రెన్స్ లో పాస్పరస్ ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం, సర్టన్ ప్రోటీన్స్, కొన్ని ప్రోటీన్స్ లో కూడా పాస్పరస్ ఉంటుంది. ఆల్ న్యూక్లిక్ యాసిడ్స్, అన్ని న్యూక్లిక్ యాసిడ్ కూడా పాస్పరస్ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, న్యూక్లిక్ యాసిడ్ కూడా మనకి పాస్పరస్ ఉండడం జరుగుతుంది. అండ్ న్యూక్లియోటైడ్స్ లో కూడా పాస్పరస్ ఉంటుంది. న్యూక్లిక్ యాసిడ్ అంటే డిఎన్ఏఆర్ఎన్ అంటాం. ఈ డిఎన్ఏఆర్ఎన్ ఎక్కడ ఉంటుంది అంటే న్యూక్లియోటైడ్స్ లోపల అయితే మాత్రం పాస్పరస్ ఉండడం జరుగుతుంది. సో న్యూక్లియోసైడ్ వేరు, న్యూక్లియోటైడ్ వేరు. ఇది మన బయోమాలిక్యూల్ మనం ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. న్యూక్లియోటైడ్స్ లో మనకి ఏమంటే పాస్పేట్ ఉంటుంది. సో దీంతో పాటు పెంటో షుగర్ ఉంటుంది. దీంతో పాటు మనకి అంటే నైట్రోజన్ బేస్ పేరు ఉంటుంది. సో ఇది ఆల్రెడీ అందులో ఉంటుంది కాబట్టి న్యూక్లిక్ యాసిడ్ కూడా పాస్పరస్ అనేది కంపల్సరీ ఉంటుంది. అండ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఆల్ పాస్పో రిలేటెడ్ రియాక్షన్స్. ఈ పాస్పో రిలేటెడ్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయి వీటన్నిటి కూడా ఈ పాస్పరస్ మీద రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇది పాస్పరస్ సంబంధించింది. నెక్స్ట్ పొటాషియం, ఇట్ ఈజ్ అబ్జార్బ్డ్ యాజ్ పొటాషియం అయాన్స్. ఏ ఫామ్ లోకి ప్లాంట్ లోపలికి వెళ్తుందంటే K+, పొటాషియం అయాన్స్ ఫామ్ లో అయితే మాత్రం ఈ ప్లాంట్ అబ్జార్బ్ చేసుకోవడం జరుగుతుంది. In plants, this is required in more abundant quantities in the meristematic tissues, buds, leaves and root tips. సో ఇంతకు ముందు చెప్పుకున్నాం ఏదైతే మనం, సో దాంతో పాటు నైట్రోజన్ తో పాటు మనకి ఏమవుతుందంటే ఈ ఏదైతే పొటాషియం ఉందో పొటాషియం కూడా ఎలా అయితే మెరిస్టమాటిక్ టిష్యూస్ కి, బర్డ్స్ కి, లీవ్స్ కి అండ్ రూట్ టిప్స్ కి ఎక్కడైతే మెరిస్టమాటిక్ యాక్టివిటీ ఎక్కడ ఉందో, మెరిస్టమాటిక్ టిష్యూస్ ఎక్కడైతే ఉంటాయో సో అదే ప్లేస్ లో మనకి ఏమవుతుందంటే ఈ పొటాషియం కూడా చాలా అక్కడ ఉండడం జరుగుతుంది ఆ ప్లేసెస్ లో. నెక్స్ట్ పొటాషియం హెల్ప్ టు మెయింటైన్ anion cation బ్యాలెన్స్ ఇన్ సెల్స్. సో పొటాషియం దీంతో పాటు ఏం చేస్తుందంటే ఈ ఏదైతే మనకి సెల్ లోపల యానయాన్ అదే మనకి క్యాటయాన్ ఈ రెండింటి బ్యాలెన్స్ కూడా అంటే ప్లస్ చార్జ్ మైనస్ చార్జ్ బ్యాలెన్స్ చేయడానికి కూడా ఈ సెల్స్ లోపల ఇది ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రోటీన్ సింథసిస్. నెక్స్ట్ ఏమవుతుంది, ప్రోటీన్ సింథసిస్ లో కూడా పొటాషియం ఇన్వాల్వ్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా పాయింట్స్ మీరు రాసుకోవాలి. నెక్స్ట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటో. నెక్స్ట్ ఏంటో ఈ ఏదైతే మనకి స్టొమాటోలో ఉన్న గాడ్ సెల్ ఉంటుందో ఈ గాడ్ సెల్స్ లోపలికి ఈ K+ ఎప్పుడైతే లోపలికి వెళ్ళడం జరుగుతుందో ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఈ స్టొమాటో అనేది ఓపెన్ అవడానికి కూడా యూజ్ అవుతుంది. అంటే K+ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ పొటాషియం అనేది ఏం చేస్తుందంటే ఓపెనింగ్ క్లోజింగ్, అంటే K+ బయటకు వచ్చేస్తే స్టొమాటో క్లోజ్ అయిపోతుంది. సో ఇలా ఓపెనింగ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటో కూడా ఈ K+ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. యాక్టివిటీ ఆఫ్ ఎంజైమ్స్ అండ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద టర్జిడిటీ ఆఫ్ సెల్స్. సో సెల్స్ ద టర్జిడిటీకి అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎంజైమ్స్ యాక్టివిటీకి కూడా ఈ పొటాషియం అనేది యూజ్ అవుతుంది. ఇందులో కొన్ని ప్యారలల్ అంటే ఒకే ఫంక్షన్స్ ని 2-3 ఎలిమెంట్స్ కూడా ఇవి పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఒక బుక్ లో నోట్ చేసుకుంటే అంటే ఏ ఎలిమెంట్స్ ఎటువంటి ఫంక్షన్స్ రిలేటెడ్ అంటే ఎక్కువ ఒకే ఫంక్షన్ ఏ ఎలిమెంట్స్ పెర్ఫామ్ చేస్తున్నాయి. సో అటువంటి కూడా మీరు బుక్ మీద రాసుకుని ఇంకా బెటర్గా ఉంటుంది ఇది. సో నెక్స్ట్ వచ్చేసరికి కాల్షియం. సో కాల్షియం వచ్చేసరికి ప్లాంట్ అబ్జార్బ్ కాల్షియం ఫ్రమ్ ద సాయిల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాల్షియం అయాన్స్. సో కాల్షియం ఏం చేస్తుంది, ఇది కాల్షియం అయాన్స్ ఫామ్ లో అయితే మాత్రం ప్లాంట్ అబ్జార్బ్ చేసుకుంటుంది Ca2+ ఫామ్ లో. నెక్స్ట్ కాల్షియం ఈజ్ రిక్వైర్డ్ బై మెరిస్టమాటిక్ అండ్ డిఫరెన్షియేటింగ్ టిష్యూస్. సో ఇక్కడ పైన ఇది కూడా పొటాషియం ఉంది, అదే మనకి పొటాషియం లాగా అవుతుంది కాల్షియం కూడా కంపల్సరీగా మెరిస్టమాటిక్ యాక్టివిటీ ఎక్కడైతే ఉందో మెరిస్టమాటిక్ ఎక్కడైతే ఉందో అక్కడ కూడా ఈ కాల్షియం కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ డిఫరెన్షియేటింగ్ టిష్యూస్ అంటే ఏవైతే సెల్ డివిజన్ ఆగిపోయి
ఒక స్పెసిఫిక్ ఫంక్షన్స్ని పెర్ఫామ్ చేయడానికి సపరేట్ అయిపోతే అటువంటి సెల్స్ అన్ని కూడా మనం డిఫరెన్షియేటింగ్ టిష్యూస్ అంటాం. డిఫరెన్స్ జైలం కింద కొన్ని సెల్స్ పెర్ఫామ్ చేస్తాయి, ఫ్లోయం కింద కొన్ని సెల్స్ పెర్ఫామ్ చేస్తాయి. ఇలా ఏం జరిగితే దాన్ని మనం ఏంటంటే డిఫరెన్షియేటింగ్ టిష్యూస్ అంటాం. సో దాంట్లో కూడా మనకంటే కాల్షియం ఉండడం జరుగుతుంది. డ్యూరింగ్ సెల్ డివిజన్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సింథసిస్ ఆఫ్ సెల్ వాల్. సెల్ ఎప్పుడైతే మనం సెల్ డివిజన్ చదువుతాం, సెల్ డివిజన్లో సెల్ వాల్ ఫామ్ అవడానికి కూడా కంపల్సరీగా కాల్షియం కావాలి. పర్టికులర్లీ యాజ్ ఎ కాల్షియం పెక్టోడ్ ఇన్ ద మిడిల్ లామెల్లా. అంటే మిడిల్ లామెల్లా అంటే ఏంటి, ఒక సెల్ ఉంటుంది, ఒక సెల్ పక్కన మళ్ళీ వేరే సెల్ ఉన్నప్పుడు ఈ సెల్ ఈ సెల్ రెండింటిని కూడా జాయిన్ చేస్తూ మధ్యలో సిమెంట్ వంటి ఒక సిమెంట్ లాంటి సబ్స్టెన్స్ ఒకటి ఉంటుంది. ఆ సిమెంట్ లాంటి సబ్స్టెన్స్ ని మనం మిడిల్ లామెల్లా అంటాం. ఈ మిడిల్ లామెల్లా ఏమవుతుంది, కాల్షియం పెక్టేట్ తో ఫామ్ అవుతుంది. కాబట్టి కాల్షియం మిడిల్ లామెల్లో కూడా చాలా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇట్ ఈస్ ఆల్సో నీడెడ్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ మైటాటిక్ స్పిండిల్స్. మైటాటిక్ స్పిండిల్స్ ఫామ్ అవడానికి కూడా, ఎందుకంటే మైటాటిక్ స్పిండిల్స్ నుంచి ఏమవుతుంది, మిడిల్ లామెల్లా అనేది ఫామ్ అయ్యి 2 సెల్స్ కూడా సపరేట్ అవుతాయి. కాబట్టి వాటిలో కూడా ఇది కంపల్సరీగా ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ అక్యుములేట్స్ ఇన్ ఓల్డర్ లీవ్స్. ఓల్డర్ లీవ్స్ లో ఎక్కువగా మనకి కాల్షియం కూడా ఉండడం జరుగుతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఓల్డర్ లీవ్స్ లో ఎక్కువగా అక్యుములేట్ అయ్యేటువంటి ఎలిమెంట్ ఏంటంటే ఏం చెప్తున్నాం, కాల్షియం అని చెప్పడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ సెల్ మెంబ్రెన్స్. సో సెల్ మెంబ్రెన్ తాలూకు ఫంక్షన్, నార్మల్ ఫంక్షన్స్ లో కూడా ఇది కాల్షియం అనేది ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఇట్ ఈస్ యాక్టివేట్స్ సర్టన్ ఎంజైమ్స్ యాక్టివేట్ చేయడానికి కూడా ఇవి కొంతవరకు యూజ్ అవుతాయి. ఆల్రెడీ మనం ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం ఎంజైమ్స్ యాక్టివేట్ చేసేవని కూడా. సో పొటాషియం కూడా ఎంజైమ్ యాక్టివేట్ చేస్తే ఇలాంటి ఫంక్షన్స్, అంటే పొటాషియం అదే మన కాల్షియం కూడా ఎంజైమ్ యాక్టివేట్ చేస్తే ఇలాంటి ఎంజైమ్ యాక్టివేట్ చేసే ఎలిమెంట్స్ అని కూడా సపరేట్ గా రాసుకుంటే మీకు బెటర్ గా ఉంటుంది. అండ్ ప్లే అండ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ రెగ్యులేటింగ్ మెటబాలిక్ యాక్టివిటీస్. ఇది ఏమవుతుంది, రెగ్యులేట్ చేస్తుంది. దేన్ని, మెటబాలిక్ యాక్టివిటీస్ కూడా రెగ్యులేట్ చేయడానికి ఈ కాల్షియం అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది, కాల్షియం అనేది. సో ఇది మెగ్నీషియం నెక్స్ట్ వచ్చిన ఏంటంటే మనం నెక్స్ట్ లో చూద్దాం. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.